7 సిక్స్లు 6 ఫోర్లతో విధ్వంసం చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇంజురీ తర్వాత గ్రౌండ్లో అడుగుపెట్టి బ్యాట్తో బీభత్సం సృష్టించి ముంబైని గెలిపించేశాడు. ఆన్ బాస్ ఎంఏ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీం ఏకంగా 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో 229 పరుగుల భారీ టార్గెట్ ఛేదించడానికి బరిలోకి దిగిన ఎంఐ ఓపెనర్స్ రోహిత్ శర్మ, రికల్టన్ ఒకరికి మించి ఒకరు బౌండరీల మోత మోగించారు. రోహిత్ శర్మ అయితే బాస్ వింటేజ్ షో చూపిస్తూ వీర విహారం చేశాడు. సెకండ్ ఓవర్లో బౌండరీల మోతని మొదలుపెట్టిన హిట్ మ్యాన్ ఆ తర్వాత తానున్నంతసేపు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏ బౌలర్ని వదల్లేదు. మహమ్మద్ షమి, మోషిన్, సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కరి బౌలింగ్లో బౌండరీలు బాధేశాడు. ముఖ్యంగా ఆవేష్ ఖాన్ వేసిన 6th ఓవర్లో అయితే వరుసగా 2 4లు 2 6లు బాది వాంకడేని హోరెత్తించేశాడు. మరోవైపు రికల్టన్ కూడా రఫ్ ఆడించేశాడు. యాక్చువల్గా రోహిత్, రికల్టన్ ఇద్దరు కలిసి లక్నో బాలర్స్ని చితక్కొట్టి స్కోర్ బోర్డ్ని ఉరకలెత్తించేశారు. వీరిద్దరి వీర విహారం వల్ల ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలోనే 71 రన్స్ బాధేశారు వితౌట్ వికెట్. పవర్ ప్లే ముగిసిన వీరి విధ్వంసం మాత్రం అస్సలు ఆగలేదు. రికల్టన్ హాఫ్ సెంచరీ అవ్వగానే రోహిత్ శర్మ కూడా 6 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిట్ మ్యాన్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత మరింత మెరుపులు మెరిపించిన రికల్టన్ 32 బంతుల్లోనే 8 సిక్స్లు 6 ఫోర్లతో 83 రన్స్ చేసి అవుట్ అయినా రోహిత్ మాత్రం మరో ఎండ్లో రిక్వైర్డ్ రన్ రేట్ పెరగకుండా స్కోర్ బోర్డ్ని పరిగెత్తించేశాడు. మొత్తంగా రోహిత్ 44 బంతుల్లో 7 సిక్స్లు 6 ఫోర్లతో 84 రన్స్ బాది మరో భారీ షాట్కి యత్నించి సిద్ధార్థ్ బౌలింగ్లో షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. అయితే రోహిత్ చేయాల్సిన విధ్వంసం ఆపాటికి పూర్తి చేసేశాడు. 229 పరుగుల టార్గెట్ ఛేదనలో ఎంఐ 14 ఓవర్స్కే 177 పరుగులు సాధించేసింది. ఇలా రోహిత్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి ముంబైని విన్నింగ్ పొజిషన్లోకి తెచ్చాకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిగిలి ఉన్న పరుగుల్ని తర్వాత ముంబై బ్యాటర్స్ ఈజీగా సాధించేసి లక్నో సూపర్ జైంట్స్ టీంని 6 వికెట్స్ తేడాతో చిత్తు చేసి పడేశారు. ఈ మ్యాచ్లో రోహిత్ బాదిన 6లు అయితే హైలైట్ బాస్. మ్యాచ్ ముగిశాక నాకైతే ఒకటి అనిపించింది బాస్, రోహిత్ వచ్చాడు, రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు, ముంబైకి కిర్రాక్ గెలుపుని అందించేశాడు అని. మరి బాస్ మీకు కూడా ఇలానే అనిపించిందా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.